వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఒక స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ రెసిపీ అయితే చూడబోతున్నాము. అదేంటంటే బేబీకార్న్ ఫ్రై. సో బేబీకార్న్ ఫ్రై అయితే ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడైతే 200 గ్రామ్స్ బేబీకార్న్ అయితే తీసుకున్నాను. సో బేబీకార్న్ అనేది స్టార్టర్లా తీసుకోవచ్చు, లేకపోతే స్నాక్ ఐటమ్గా కూడా ఈవినింగ్ టైంలో తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కొన్ని వాటర్ వేసుకొని ప్యాన్లో బేబీకార్న్ అయితే ఒక 5 to 7 మినిట్స్ అలా అయితే బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ కూడా చేసుకోవద్దండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇలా ఒకసారి అయితే చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. 60% మాత్రమే ఉడికించుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. అంతకు మించి అయితే ఎక్కువ ఉడికించుకోకూడదండి. నెక్స్ట్ మనం వాటిని అయితే కూల్ వాటర్లో అయితే వేసుకోవాలి. కూల్ వాటర్లో వేయడం వల్ల ఏంటంటే మనకు ఇంకా ఎక్కువ బాయిల్ అవ్వవు. ఎంతవరకు అయితే బాయిల్ అవుతాయో అంతే ఉంటాయి. అందుకోసమనైతే మనం కూల్ వాటర్లో వేసుకోవాలి. నెక్స్ట్ కూల్ వాటర్లో నుండి తీసాక మనమైతే ఇలా కట్ చేసుకోవాలి. బేబీకార్న్ అనేది చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. సో ఈ రెసిపీ అయితే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. సో పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకు ఇలా అయితే చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇలా పొడవుగా కట్ చేసి మళ్ళీ మధ్యలో అయితే ఇలా కట్ చేసుకోవాలి చూపించిన విధంగా. ఇప్పుడు ఇక్కడ 2 ఫ్లోర్ల మైదా అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి, దాంట్లోకి టేస్ట్కి సరిపడా కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, జీరా పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కరివేపాకు, కొత్తిమీర చిన్నగా తరిగి అయితే వేస్తున్నానండి. 2 పచ్చిమిర్చి కచ్చపచ్చగా దంచి కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. సో ఇలా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. జస్ట్ కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేస్తున్నాను. సో వీటన్నింటిని మనం మంచిగా అయితే కలుపుకోవాలి. కొంచెం వాము కూడా యాడ్ చేశానండి. మనకి ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ ఏమున్నా కొంచెం వాము యాడ్ చేసినట్లయితే మనకు డైజెషన్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది చాలా. సో వీటన్నిటిని అన్ని మిక్స్ చేసుకోవాలి, అంతా మంచిగా కలిసేలాగైతే మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసుకున్న బేబీకార్న్ పీసెస్ అయితే వేసుకొని మంచిగా కోట్ చేసుకోవాలి. పౌడర్స్ అన్నీ మంచిగా బేబీకార్న్కి పట్టేలాగా అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే వాటర్ అయితే యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే బేబీకార్న్లో ఉండే తేమతో మనకు కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసాం కాబట్టి అదైతే మనకు సరిపోతుంది. మీకు ఒకవేళ వాటర్ కొంచెం కావాలంటే కొంచెం స్ప్రింకిల్ చేస్తూ లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మాకైతే అందులో ఉన్న తేమే సరిపోయిందనమాట, అందుకని మేము వాటర్ అయితే యాడ్ చేయలేదు. వాటన్నిటికీ మంచిగా కోటింగ్ అయితే చేసుకోవాలి, పౌడర్స్ అన్నీ బేబీకార్న్ పీసెస్కి పట్టేలాగైతే. నెక్స్ట్ అయితే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా సింగిల్గా అయితే మనం స్ప్రెడ్ చేస్తూ అయితే ఆయిల్లో వేసుకోవాలి. సో ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో అంతే అండి, మనకు క్రిస్పీ అండ్ క్రంచీ బేబీకార్న్ అయితే రెడీ అయిపోయింది. సో చాలా బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
ఫర్ వాచింగ్. బాయ్.